అయిన తర్వాత ఇంత ఘోరాతి ఘోరంగా మహిళ మీద సాధింపు అనేది క్షమించరాదు. కాబట్టి ప్రతి పౌరుడు దీనికి మద్దతు తెలపాలి. తప్పకుండా మేము కోరుకుని ఒకటే, మాకు జీతాలు పెంచని అడగడంలే, మాకు ఈ డ్యూటీ వద్దని అడగడంలే. మేము సేవ చేయాలి అంటే, ఒక ప్రాణం కాపాడాలంటే డాక్టర్ కావచ్చు, నర్సు కావచ్చు, ల్యాబ్ టెక్నిక్ కావచ్చు, ఓల్డ్ టెక్నిక్ కావచ్చు, మాకే దిక్కు లేదు, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడుగుతున్నాం. చాలా రోజులు అడుగుతున్నాం. ఒకసారి ఇంత ముందు ప్రభుత్వం మనకి యాక్ట్ ఇచ్చింది, మెడికల్ టెక్నీషియన్ కానీ లేదా నర్సుని కానీ తిడితే చాలు నాన్ బెయిలబుల్ అరెస్ట్. కానీ ఈరోజు కేంద్రం నుంచి ఒక చట్టం ఇస్తే అన్ని చోట్ల దేశంలో అన్ని మెడికల్, పారామెడికల్, డాక్టర్లు అందరికి కూడా ప్రొటెక్షన్ అయితే కావాలి. అది లేనిదే మనము సేవ చేయలేము. అందువల్ల మేము కోరుకునే ఒకటే, మాకు రక్షణ ఇవ్వండి, లేదంటే ఎప్పుడైనా పారిపోదు మా సేవల నుంచి. కానీ ఒక మహిళ 36 గంటలు కష్టపడి, అంటే ఆమె చదువుకుందే, ఇంకా చదువుకుంటున్న స్టూడెంట్, పీజీ, 36 ఏళ్ళు కష్టపడి 36 గంటలు పనిచేసి ఇంకొక పడుకోవడానికి ఒక చిన్న సెమినార్ పడుకుంటే ఇంత మానవుగాలు ఇంత దాడి చేయడం నిజంగా ఇది ఒక మెడికల్ ప్రొఫెషన్కు, ఒక డాక్టర్కు, ఒక నర్సుకు, ఒక ల్యాబ్ టెక్నిక్ జరిగింది కాదండి. ప్రతి మహిళ ఈరోజు పరిస్థితిలో ఉంది, దారుణ పరిస్థితిలో ఉంది. కాబట్టి దానిలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి మీరు ఏం చేస్తారు, సరైన శిక్ష, కఠినమైన శిక్షణ మాకు అవ్వాలి, ఫాస్ట్ ట్రాక్. అలాగే మాకు కావాల్సిన కొన్ని రక్షణ చట్టాన్ని మాకు ఇవ్వాలి. ఇలా ముందు ఇలా అయితే ఏ మహిళ, ఏ డాక్టరు ముందు ఈ మెడికల్ పని తీసుకోరు, నష్టం ఎవరికి, ప్రజలకి. కాబట్టి ప్రజలకి సొసైటీ మంచి జరగాలంటే ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమ్మీడియట్గా ప్రభుత్వం వెంటనే వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. దానిపై ఎంతో అవసరం ఉంది. అందరూ పోరాడాలి. అందరూ ఐక్యత, ల్యాబ్ మెడికల్ ఎంప్లాయీస్ ఐక్యత, ఎంప్లాయీస్ ఐక్యత, ఎంప్లాయీస్ ఐక్యత, ఎంప్లాయీస్ ఐక్యత. ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్లు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అందరూ కూడా రోడ్ల మీదకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం, ఆ తర్వాత జరిగినటువంటి ఈ విషయంలో చనిపోయిన మన సోదరికి న్యాయం జరగాలని, ఆ కుటుంబానికి ఒక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పటి వరకు డాక్టర్లని, అదే పారామెడికల్ స్టాఫ్ చాలా వరకు దెబ్బలు తిన్నారు, తిట్లు తిన్నారు, దౌర్జన్యాలు చేశారు. కానీ మొట్టమొదటిసారిగా దేశంలో ఈ రేపు జరగడం కూడా ఇదే మొదటిసారి. ఒక డాక్టర్ని ఒక హాస్పిటల్స్లో ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో అక్కడ డాక్టర్స్ ఉన్నారు, అనేక మంది నర్సెస్ ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, పేషెంట్లతో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతమంది మధ్య మన సాధ్యత ఒక మానవ మృగాలు ఒక మహిళా డాక్టర్ని ఎంతో భవిష్యత్తు ఉండాల్సినటువంటి డాక్టర్ని ఈరోజు అర్ధాంతరంగా మన జీవితాన్ని పాడు చేసి జీవితాన్ని నాశనం చేశారు. ఇలాంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్ష పడాలని మేము కోరుతున్నాం. అంతేగాని మన డాక్టర్ గారు చెప్పినట్టు మేము జీతాల కోసమో ఆస్తుల కోసమో కాదు. డాక్టర్లు బాగుంటే, అంటే డాక్టర్లు ఒక ఎన్విరాన్మెంట్ ఏరియాలో ఉన్నప్పుడే వాళ్ళు పేషెంట్స్కి సరైనటువంటి వైద్యాన్ని అందించగలరు. అంతేకాని డాక్టర్లు భయంగా భయకంపతంతో